మొదటిగా ప్రశ్న 41. గాంధీజీ చంపారణ్ ఉద్యమం దేనికోసం జరిగింది? ఇది యూపీపీఎస్సీ మెయిన్స్లో అడిగిన ప్రశ్న. ఆప్షన్స్ గమనిద్దాం. ఏ. హరిజనుల హక్కుల భద్రత. బి. శాసనోల్లంఘన ఉద్యమం. సి. హిందూ సమాజ ఐక్యతను కాపాడటం. డి. నీలిమందు కార్మికుల సమస్యల పరిష్కారం. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ డి. ఎందుకో ఇప్పుడు క్లియర్గా వివరిస్తాను చూడండి. గాంధీజీ చంపారణ్ ఉద్యమం ప్రధానంగా నీలిమందు పండించే కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి జరిగింది. బీహార్లోని చంపారణ్ జిల్లాలో 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ తోటల యజమానులు స్థానిక రైతులపై దారుణమైన అణిచివేత విధానాలను రుద్దారు. రైతులు తమ సొంత భూమిలో తప్పనిసరిగా నీలిమందు పండించాలని, ఆ పండిన పంటను వాళ్లు నిర్ణయించిన అతి తక్కువ ధరకు ఆ బ్రిటిష్ యజమానులకే అమ్మాలని బలవంతం చేశారు. ఈ తీవ్రమైన దోపిడీ వల్ల పాపం ఆ కార్మికులు పేదరికం మరియు అప్పుల ఊబిలో కూరుకుపోయి చాలా దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. వాళ్ల కష్టాలను తీర్చడమే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యం. ఇక తర్వాతి ప్రశ్న 42. 1917 చంపారణ్ సత్యాగ్రహంతో సంబంధం లేనివారు ఎవరు? ఆప్షన్స్ చూస్తే ఏ. జె.బి. కృపలాని, బి. రాజ్ కుమార్ శుక్లా, సి. రాజేంద్ర ప్రసాద్, డి. రామ్ మనోహర్ లోహియా. ఈ పైవేవీ కావు లేదా ఒకటి కంటే ఎక్కువ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. రామ్ మనోహర్ లోహియా గారు. అవును, ఆయనకు చంపారణ్ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే లోహియా గారు ఒక సామ్యవాద రాజకీయ నాయకుడు. ఆయన స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టింది బ్రిటీష్ పాలన చివరి దశలో. ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. అంతేకాదు, రహస్యంగా నడిచిన కాంగ్రెస్ రేడియోలో కూడా ఆయన కీలకంగా పనిచేశారు. కాబట్టి 1917 నాటి ఈ చంపారణ్ సత్యాగ్రహంలో ఆయన లేరు. చరిత్ర చదివేటప్పుడు ఏ నాయకుడు ఏ కాలంలో ఉన్నారో ఇలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రశ్న 43 గమనిద్దాం. చంపారణ్ సత్యాగ్రహం యొక్క అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటి? ఆప్షన్స్: ఏ. జాతీయ ఉద్యమంలో న్యాయవాదులు, విద్యార్థులు, మహిళల భాగస్వామ్యం. బి. దళిత, గిరిజన వర్గాల ప్రమేయం. సి. భారతదేశ జాతీయ ఉద్యమంలో రైతుల అశాంతి కలయిక. డి. వాణిజ్య పంటల సాగులో భారీ తగ్గింపు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సామాన్య రైతుల కష్టాలు జాతీయ స్థాయి ఉద్యమంతో విలీనం కావడమే ఈ సత్యాగ్రహం యొక్క గొప్పతనం. 1917లో తీమ్ కథియా విధానం కింద నీలిమందు సాగు చేయాలనే నిబంధనకు వ్యతిరేకంగా ఈ పోరాటం మొదలైంది. గాంధీజీ అధికారులతో పోరాడి వాళ్లని ఒప్పించి ఈ అణిచివేతను అంతం చేశారు. చివరికి రైతుల డిమాండ్లను అంగీకరించి 25% నష్టపరిహారం కూడా ఇప్పించారు. భారతదేశంలో గాంధీజీ చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం ఇదే కావడం వల్ల దీనికి చరిత్రలో ఇంతటి ప్రాముఖ్యత ఉంది. ఇందాకటి ప్రశ్నలో మనం పదే పదే తీన్ కథియా విధానం అనే పదం విన్నాం కదా, అసలు దాని అర్థమేంటో క్లియర్గా తెలుసుకుందాం. తీన్ అంటే హిందీలో 3, కథియా అంటే భూమిని కొలిచే ఒక పద్ధతి. రైతులు తమ మొత్తం భూమిలోని ప్రతి 20 భాగాలకుగాను కనీసం 3 భాగాలలో అంటే 3/20 వంతు భూమిలో ఖచ్చితంగా నీలిమందు మాత్రమే పండించాలనేది బ్రిటిష్ వాళ్ల రూల్. ఈ పంట వేస్తే భూమి సారం పూర్తిగా పోతుంది, పైగా పండినదాన్ని వాళ్లు చెప్పిన అతి తక్కువ రేటుకే ఇవ్వాలి. ఈ ఘోరమైన దోపిడీ విధానమే చంపారణ్ రైతుల కన్నీటికి, తద్వారా ఈ మహాసత్యాగ్రహానికి దారితీసింది.